నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్ ప్రెస్ మీట్, సింహాచలంలో జరిగినటువంటి ఒక ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఎలా ఉంది, దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. జగన్ కావచ్చు, జగన్కి సంబంధించినటువంటి ఒక పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా జగన్ ప్రోత్సహించేటువంటి కొంతమంది బ్యాచ్లు కావచ్చు, ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చూస్తున్నాం మతపరమైనటువంటి ఘర్షణలు రేపడానికి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎప్పుడో జరిగినటువంటి ఒక రషీద్ హత్య ఏదైతే ఉందో, ఒక రౌడీ షీటర్, దాన్ని కూడా పెద్ద ఎత్తున చేసి చూపించడం కావచ్చు. దాని తర్వాత పాస్టర్ ప్రవీణ్ రోడ్ యాక్సిడెంట్ని కూడా హత్య కింద మార్చి దాని మీద ఇప్పటికీ కొంతమంది పెద్దలు మాట్లాడుతూనే ఉన్నారు. అది కాకుండా అదే పెద్దల కొడుకు ఎవరైతే ఉన్నారో తను కూడా ఇండియా పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి దాన్ని కూడా నిజంగా హిందువులను చంపడానికి ఉగ్రవాదులు ఇండియాకి రావాలా అని మాట్లాడుతున్నటువంటి అనేటువంటి విషయాలు కూడా మనం చూసాం. ఇదంతా పక్కన పెడితే ఈరోజు సింహాచలం ఘటన ఏదైతే ఉందో, మళ్ళీ దీని మీద శవాలు కనిపించగానే రాబందులాగా వాలిపోయాడు అని చెప్పి ఏపీ ప్రజలు మాట్లాడుతున్నారు. మొత్తానికి దీని గురించి ఏమంటారు? అదిగాక గో అండ్ జంప్ ఇన్ ఎ వెల్ అని చెప్పేసి అంటున్నాడు. సో మొత్తానికి ఎవరిని జంప్ చేయమంటున్నాడు, ఏంటి అంటే ఏం చెప్తారు? ముందుగా సింహాచలంలో చనిపోయిన కుటుంబాలకు నా పగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే స్పందించింది, జరిగిన ప్రమాదం మీద ఎంక్వైరీకి ఆదేశించింది, అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది, 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం జరిగింది. సంతోషం. అయితే దాన్ని చనిపోయిన వారిని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఓదార్చడానికి వచ్చారు. సరే, ఓదార్చిన తర్వాత వాళ్ళకి పరిహారం ఏమైనా ప్రకటించారా లేదా నేనైతే న్యూస్ చూడలేదు. అయితే దీని గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఇవ్వాలి ఎక్స్క్రేషన్ అని చెప్పి మాట్లాడాడు. ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ వచ్చేది నేనే కాబట్టి నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు తన పరిహారం ఇవ్వదలుచుకుంటే గవర్నమెంట్ వచ్చిన దాకా ఎందుకు ఆగాలండి? తన పార్టీ నుంచి తన వ్యక్తిగత జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఆస్తులు తక్కువ, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా. సరే, ఎనీవే బేసిక్గా నేను ఏమంటానండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓదార్పు చేయటాన్ని నేను తప్పట్ను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కాశ్మీర్లో 28 మంది మన నిరాయుధులైనటువంటి భారతీయుల మీద పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి చంపారు కదా. దీని మీద ఏమైనా స్పందించారా? స్పందించినట్టు నేను ఎక్కడ చూడలే. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి గనక చిత్తశుద్ధి ఉంటే యాజ్ ఇండియన్గా దీని మీద కూడా స్పందించారు కదా. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా స్పందిస్తూ ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. మళ్ళీ ఒక్క విషయాన్ని ఎక్కువ చెప్తున్నా. ఎందుకు ఉగ్రవాదుల స్వభావం తన స్వభావం ఒక్కటే అని ఏమైనా అనుకుంటున్నారా? ఎందుకు నేను అంత పెద్ద మాట వాడుతున్నానంటే చాలా క్లియర్గా నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అంటారు, ఇది ఏదో కుట్రకోణంగా అనిపిస్తుంది సింహాచలం దగ్గర జరిగిన సంఘటన అంటారు. కుట్రకోణం అంటే ఎవరు చేస్తారు సహజంగా? అది ఎవరికి అవసరం? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అధికారం ఉంది, ఆ ప్రభుత్వం బదనాం చేసుకోదు. కుట్ర చేయాలనుకుంటే కుట్ర చేసే అలవాటు, అవకాశం ఎవరికి ఉంది? వైసీపీకి ఉంది. కుట్ర చేసి ఉటావుట్న వచ్చి పరామర్శించేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం వైసీపీకే ఉంది. ఈ రాష్ట్రంలో శవ రాజకీయం ఎవరికైనా అలవాటు ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఎవరిని అడిగి చెప్తారు. శవ రాజకీయం అలవాటు ఉంది అంటే, శవం ఎక్కడుంటే అక్కడికి వాలిపోయే మనిషి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. అదేందో అండి, ఈ ప్రమాదాల కాడే వాలిపోతాడు. తిరుపతి దేవస్థానం దగ్గర వైకుంఠ ఏకాదశి రోజు ప్రమాదం జరిగితే వాలిపోతాడు, లేదు సింహాచలం టెంపుల్ దగ్గర ప్రమాదం జరిగితే వాలిపోతాడు. మరి అదే ప్రమాదాలు జరిగినప్పుడు వాలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు అంతా ఉటావుట్న ఎందుకు పోయి అక్కడ వాడలేదు? ఆ మర్డర్ మీద ఎందుకు వెంటనే మాట్లాడలేదు? ఎంక్వైరీకి ఇప్పుడు తన అధికారంలోకి వచ్చినప్పుడు సిబిఐకి ఇవ్వలేదు. అదే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సాక్షులుగా నిందితులుగా ఉన్న వాళ్ళు 6-7 చనిపోయారు. వాళ్ళ పరామర్శి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? వాటి మీద మాట్లాడారా? దాని మీద ఎంక్వైరీ అడిగారా? ఇవన్నీ మాటలు, ఇవి ప్రమాదాలు. సింహాచలం దగ్గర జరిగింది, తిరుమలలో జరిగింది ప్రమాదాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్షన్ నేపథ్యం వల్ల జరిగిన మడ్డల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏంటి? డాక్టర్ సుధాకర్ చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో చంపబడ్డారు. మరి డాక్టర్ సుధాకర్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదే. తర్వాత అనంతబాబు అనేటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక కారు డ్రైవర్ని చంపాడు, సుబ్రహ్మణ్యం అనేటువంటి కారు డ్రైవర్ని. సుబ్రహ్మణ్యం పరామర్శకి వెళ్ళలేదే, అనంతబాబుని పని చేయలేదే, దాని మీద ఎంక్వైరీ వేయలేదే. అంటే మర్డర్ చేయగలిగితే ఓకే, ప్రమాదాలు మాత్రం జరగకూడదు. ఇదే వైసీపీ అనుకుంటాను నేను. ఇంకొక మాట కూడా నేను చెప్తానండి, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రమాదాలు జరగలేదా? ఇప్పుడు
వైజాగ్ని రాజధానిగా పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన రోజే పరామర్శ సంఘటన జరిగింది. తర్వాత అనేక సంఘటనలు వైజాగ్ పారిశ్రామిక వాడలో జరిగి అనేక మంది చనిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రమాదాలకి వచ్చాడా? 1-2 ప్రమాదాలకు వచ్చాడు. అన్ని ప్రమాదాలకు ఎందుకు రాలేదు? అందరి వృత్తులకి పరిహారం ఎందుకు ప్రకటించలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జరిగిన ప్రమాదాలేమో ప్రమాదాలు కావా? ఇప్పుడు జరిగిన ప్రమాదాలు మాత్రమే ప్రమాదారా? నీకంటే బేసిక్గా ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది, పరిహారం ప్రకటించింది, అధికారుల మీద చర్యలు తీసుకుంది. అది తిరుమల దేవస్థానం జరిగిన సంఘటన అయినా ఈ సంఘటన కాడైనా, ఆ తిరుమల దేవస్థానం దగ్గర వైకుంఠ ఏకాదశి రోజు ప్రమాదం జరిగి తొక్కిసలాట జరిగి 6 చనిపోతే వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉట్టావుట్టిన వెళ్ళారు, బాధ్యుల మీద చర్యలు తీసుకున్నారు, పరిహారం ప్రకటించారు, ఈ పాటికి ఇచ్చేశారు. ఇక్కడ కూడా అలానే స్పీడ్గా ఉంది. ఈ ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది జరిగిన సంఘటనల మీద. కాకపోతే అనుమానం ఏంటంటే ఇవన్నీ ప్రమాదాలైనా వైసీపీ కుట్రరా? వైసీపీకి కుట్రలు చేసే అలవాటు ఉంది కాబట్టి, బాబాయిని చంపేది హార్ట్ అటాక్ అని చెప్పి నమ్మించే అలవాటు ఉంది కాబట్టి, మనుషులను చంపేసి అది ప్రమాదం అని నమ్మించే అలవాటు కూడా ఉండకపోదా అనే ఒక అనుమానం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా కుట్ర అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర అంటున్నారంటే కుట్రే జరిగిందేమో. ఆ కుట్ర జరిగితే ఒక కుట్రే అయితే దానికి ఖచ్చితంగా బాధ్యత వైసీపీదే అవుతుంది. ఎందుకంటే సొంత ప్రభుత్వం మీద ఎవడు బదనాం చేసుకోడు కాబట్టి అది వైసీపీదే అవుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించి తీరాలి. ఆ వైపుగా ఇప్పుడున్న ప్రభుత్వం ఎంక్వైరీ చేసి తీరాలి. ఇప్పుడు సహజంగా ఉగ్రవాదులు మన బోర్డర్లో ఉంటారు. పాకిస్తానీ పేరుపెత్త ఉగ్రవాదులు పీఓకేలో మన బోర్డర్లో ఉంటారు. కానీ దురదృష్టం కొద్ది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. ఆ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు. అందుకనే వాళ్ళు కనీసం కాశ్మీర్లో మన భారతీయులు చనిపోతే దాని పట్ల కనీస స్పందన కూడా వ్యక్తం చేయలేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. దేవాలయాల మీద దాడుల మీద వైసీపీ మాట్లాడుతుంది. పొద్దున వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు ఆ పోస్ట్ ఉందా లేదో నాకు తెలియదు, రహీం భారతి గారు మాట్లాడారు. అమ్మ రామతీర్థంలో హనుమంతుడి తల నరికేశారు, ఎప్పుడైనా మాట్లాడేవమ్మా? నీ మంత్రి అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాన్న అడిగితే ఏముంది బొమ్మ తల్లిగా పోయింది, కొత్త తల తెచ్చిపెట్టుకుంటారు, దానికి కూడా రాదంతం అన్నాడు. ఎప్పుడైనా మాట్లాడేవమ్మా? హిందువుల మనోభావం కదమ్మది. తర్వాత రథాన్ని తగలబెట్టారమ్మా ఈస్ట్ గోదావరి జిల్లాలో, మాట్లాడేవమ్మా? వైసీపీ నాయకులే తగలబెట్టారమ్మా. తర్వాత కాకినాడలో రోజా గారు వస్తే పూజారిని కొట్టారమ్మా, ఏం మాట్లాడలేదమ్మా? అప్పులు లేవన్నోరు ఇప్పుడే లేస్తుంది ఏందమ్మా? ఎందుకమ్మా? అంటే నీ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి మీ అందరితో మాట్లాడించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందామని చూస్తున్నాడా? ఎందుకంటే మాకు అనుమానం అమ్మా, కోడి కత్తి జరగని కత్తిని జరిగిందే అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. జరగలేదు అని మేము ఎందుకు అనుమానిస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీ పోవట్లేదు కాబట్టి. ఇప్పుడు రాయి కనపడకుండా గురకరాయి నెట్టంటాం, గురకరాయి దాడిని నెట్టంటాం. ఇది జరగకుండా అంటే రాజకీయాల కోసం సానుభూతిని హత్యని వాడుకునేటువంటి అలవాటు ఆయనకు ఉంది కాబట్టి, ఆ రోజులో వివేకానంద రెడ్డి గారి మటన్ని కూడా ఆయన తన అవసరాల కోసం వాడుకున్నాడు రాజకీయ లబ్ధి కాబట్టి. మాకు జగన్మోహన్ రెడ్డి మీద చాలా అనుమానాలు ఉన్నాయమ్మా, దాని మీద నువ్వు స్పందించమ్మా నేను అడగదలుచుకున్నాను. అంటే ఈ కుట్ర నుంచి రాష్ట్రం బయటపడాలండి. రాష్ట్రం జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూ క్రియేట్ చేసి, మీరు ఇందాక చెప్పారు, కొన్ని ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు తిరుమలలో గోవుల పేరుతో ఏదో హిందువుల్లో మనోభావం రెచ్చగొట్టాలని ప్రయత్నం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దాని మీద మాట్లాడుతున్నాడు. తిరుమలలో దాదాపు 200 గోవులు చనిపోయాయని మాట్లాడుతారు. ఇప్పుడు 100-200 చేశారా? 100-200 చేశారు. అయితే సరే, నేనేమంటానంటే అండి, సరే 100 ఆవులు చనిపోయినట్టు ఏ ఛాలెంజ్ విసిరితే ఎందుకు రాలేకపోయాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి? ఏదో వేలాది మందిని వేసుకుని రావాలని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు అని చెప్పి దాన్ని పోలీసులు అడ్డుకున్నారని సాకు చూపించే ప్రయత్నం చేశారు. ఒక్కరిని రామంటే వేలాది మందితో వస్తే అడ్డుకోరా? నీ ఎంపీ గురుమూర్తి వచ్చాడు, చూపించారుగా. నీ మాజీ మంత్రి వచ్చాడు, చూపించారుగా. ఎక్కడ జరిపోయినాయి అని ఆధారం చూపించలేకపోయారుగా. ఎందుకు లేనిపోని ఆరోపణలు? అంటే ఏం లేదు, రాష్ట్రాన్ని కాల్చాలి, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి ఆపాలి, రాష్ట్రానికి ఒక రాజధాని తయారవుతుంది దాన్ని ఆపాలి, ఈ ప్రయత్నం. ఇప్పుడు రాజధానికి డబ్బులు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకు మెయిల్స్ పెట్టారు, కానీ ఒప్పుకొని ప్రపంచ బ్యాంక్ ఇవ్వడానికి సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు గారి దక్షత మీద ఆధారపడి ప్రపంచ బ్యాంక్ ఒప్పుకుంది. తర్వాత ఇతర బ్యాంకులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు ఒప్పుకున్నాయి. సరే, అవి మాత్రమే కాదు, కంపెనీలు వస్తున్నాయి, విద్యా సంస్థలు వస్తున్నాయి, టీసీఎస్ వస్తుంది, ఇలా అనేక కంపెనీలు వస్తున్నాయి, పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏంటి అని ఒక మదన ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటా ఉంది. అందుకని ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీరన్నట్టు శవాల దగ్గర రాబందులు వారినట్టు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడో బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడో తెలియదు, కానీ హుటాహుట్నే వెళ్ళిపోయాడు.
సొంత బాబాయ్ చనిపోతే వెంటనే పోవడం చేత కాదు, కానీ ఇక్కడ మాత్రం వెంటనే వచ్చేస్తాడు. ఏది ప్రమాదం దగ్గర. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం. అయితే ఒక విషయం గుర్తించాలి మనం, రాష్ట్ర ప్రజలు మనం ఖచ్చితంగా అభినందించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మాటను నమ్మటానికి జనం సిద్ధంగా లేరు అంటానికి ఈ మధ్య జరిగిన అనేక సంఘటనలు ఒక ఉదాహరణ. ఇప్పుడు ఎగ్జాంపుల్ గోశాల ఇష్యూ జరిగిందండి, ఎవడైనా నమ్మాడండి జనం? కానీ జనం ఎవరు రాలేదు అక్కడ, వైసీపీ వాళ్ళు తప్ప జనం ఎవరు రాలేదు. ఇంకా అది మాత్రమే కాదు, పాస్టర్ పగడాల విషయంలో చాలా ఘర్షణలు రేపించారు క్రిస్టియన్లకి హిందువులకు మధ్య అనుకున్నారు. కానీ సాధ్యమైందండి? ఎవడైనా చేశాడా ఘర్షణలు? ఎక్కడ జరిగాయా? ప్రజలు ఎంత శాంతియుతంగా ఉన్నారు. పైగా పగడాల ప్రవీణ్ కుటుంబమే ప్రభుత్వంతో మేము సహకరిస్తాం, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం చేసేది కరెక్ట్ పని అని చెప్పేసి వాళ్ళకు వీడియో రిలీజ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరండి. ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళం, సొంత తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వింటాం మానేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలు మేట్ కూడా ఏటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వినకుండా రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదని పొమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినడానికి చుట్టూ ఉన్న క్వార్టరీయే ఇష్టంగా లేదంటే ఇప్పుడు ప్రజలు కూడా ఎవడు నమ్మే పరిస్థితులు లేరండి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇలాంటి చేస్తాడని ప్రజలు ఒక కంక్లూజన్కి వచ్చారు. కాకపోతే ప్రభుత్వానికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, రాష్ట్రాన్ని మీరేదో చేస్తారని మేము నమ్ముతున్నాం, రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని మేము నమ్ముతున్నాం, రాజధాని క్రియేట్ అవుతుందని, అనేక కంపెనీలు వస్తున్నాయని, చాలామంది రేపటి తరానికి ఉద్యోగాలు రాబోతున్నాయని మేము నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజనరీ పట్ల రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఉంది. కానీ దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి శత్రువుల పట్ల, దాన్ని డిస్టర్బ్ చేసే రాక్షసుల పట్ల, దాన్ని డిస్టర్బ్ చేసే ఉగ్రవాద తీవ్రవాద నేపథ్యం ఉన్నటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల చేత చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పట్ల అవసరమైతే ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా ప్రభుత్వం ఉండాలి. ఒక అభివృద్ధి సంక్షేమం ఇది మాత్రమే కాదు, వీటిని అడ్డుకునేటువంటి శత్రువుల పట్ల, తీవ్రవాద స్వభావం ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఖచ్చితమైనటువంటి కన్ను ఇంకో కన్ను వేసి ఉంచాల్సిందే. డేక కన్ను, మామూలు కన్ను కాదు, డేక కన్ను వేసి ఉంచాల్సిందే. అయితే పొద్దున మనం మాట్లాడుకున్నప్పుడు ఏదో లక్ష్మీపార్వతి గారు ఒక మాట్లాడినారు. ఏమన్నారంటే, వాస్తవానికి ఆ గోడగూలి అమాయకు భక్తులు చనిపోయారు, అలా కాకుండా వీళ్ళు చనిపోవాలి అని చెప్పి మాట్లాడారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. అదే విధంగా చూసుకుంటే ఇంతకు ముందు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గో అండ్ జంప్ ఇన్ ఏ వెల్ అని చెప్పి, అంటే పోయి బాయిలో దూకమంటున్నాడు. ఏంటండి ఈ మాటలంటే ఏం చెప్తారు? నిజంగానే చాలా దారుణమైన మాటలండి. మీరు ఇందాక రెండు కారణాలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఇంకెవరు లక్ష్మీపార్వతి గారు మాట్లాడారు. అంటే ఇంతకుముందు వైసీపీ అధికార ప్రతినిధి సాక్షి మీడియాలో మాట్లాడితే వాళ్ళ అధికార ప్రతినిధిగా వాళ్ళ స్థాయి అంతేదే, మెచ్యూరిటీ లేదో అనుకున్నాం. అంటే వాళ్ళ పార్టీ స్టాండ్ లేదా? ఇంతకుముందు విజయసాయి రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు ఇంతే మాట్లాడారు. అంటే 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే, మేము వచ్చేసారి అధికారం వచ్చే నాటికి బతుకుంటే అని ఇలా మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేద్దామని వైసీపీ చూస్తుందా? ఇది చాలా కీలకంగా ఆలోచించారు. వీళ్ళు పదే ఇలాంటి మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏదో కుట్ర చేస్తున్నారు. ఇందా చెప్పాను కదా, ఉగ్రవాద తీవ్రవాద ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు, సొంత బాబాయిని కూడా ఉపేక్షించడానికి వెనకాడినటువంటి వాళ్ళు, తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి నెట్టడానికి కూడా వెనకాడినటువంటి వాళ్ళు, రాజకీయ శత్రువుగా భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వదులుతారు అని అనుకోవడానికి లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ పట్ల. వీళ్ళ నైజం ఏంటి, వీళ్ళ స్వభావం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని వీళ్ళు ఇలా అనగలుగుతున్నారంటే, ఇప్పుడు సింహాచలం దగ్గర ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులే కారణమా? తిరుమలలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి ప్రమాదానికి వైసీపీ నాయకులు కారణమా? ఇక్కడ చాలా కీలకమైన అనుమానం మీకు రావట్లేదా? సగటు మనిషికి అయితే వస్తుంది, నాకైతే అనుమానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మాత్రం నాకు చాలా క్లియర్గా అనుమానం వస్తుంది. ఏదేమైనా దీని మీద ఖచ్చితమైన ఎంక్వైరీ అవసరం. వైసీపీ నాయకుల ప్రభావం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరు పట్ల ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ అవసరం అనేది నా ఉద్దేశం. సో చూద్దామండి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనిపైన తగు చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్షలు వేయాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.